అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం జూన్ మాసము 13వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. పంపెదను రమ్ము. నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనమందు, ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను కాగా నిన్ను ఫరో యొద్దకు పంపెదను రమ్ము. ఆనాడు మోషేను ఫరో యొద్దకు పంపి బానిసత్వముల నుండి ఇజ్రాయేల్ ప్రజలను విమోచించుటకును పాలుతేనె ప్రవహించుచున్న కనానును స్వతంత్రించుటకును చేసినవాడు నేడును మిమ్ములను పిలచుచున్నాడు. పరిచర్యందు విజయమును చూడవలను అంటే దాని కొరకు మొదటిగా సిద్ధపాటు కావలను. అట్టి సిద్ధపాటు ప్రార్థనలోనే ప్రారంభించుచున్నది. ప్రార్థించుచున్న వారికి ప్రభువు ఆత్మభారమును ఇచ్చుచున్నాడు. దానికి కావలసిన ఓర్పును, బాధ్యతను, వరములను, శక్తులను ఇచ్చి అగ్ని జ్వాలగా మార్చుచున్నాడు. వేదాంత కళాశాలయందు విద్యను అభ్యసించడం మంచిదే. అయితే దేవుని పరిచర్యను దైవ జ్ఞానము చేతను, దైవ శక్తి చేతను, దైవ సామర్థ్యము చేతను, దైవ బలము చేతను చేసి ముగించుటయే అతి ప్రాముఖ్యమైనదై ఉన్నది. మనుష్య జ్ఞానము చేత కొందరు అమోఘమైన ప్రసంగములను చేయవచ్చు. అయితే ఎండిన ఎముకలు జీవింపబడదు, అద్భుతములు జరగదు, అంతరంగములను గ్రహింపచేయదు. దేవుడు కనికరించి క్రియను చేయవలను అంటే ఆసక్తి గల ప్రార్థన అవసరం. రెండవదిగా పరిచర్యకు శక్తి అవశ్యము. లోకం యొక్క శక్తిని, సాతానిక శక్తిని జయించేటువంటి శక్తి అవశ్యమై ఉన్నది. ఫరో యొక్క సైన్యం యొక్క బలము ఉండేను. దాని చేత అతడు ఇజ్రాయేలీయులను బానిసలుగా ఉంచి ఉండేను. అట్టి శక్తి కంటే మోషేకు అత్యధికమైన శక్తి ఉండుట చేతని ఫరో యొక్క బానిసత్వంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలను విమోచించుటకు ఆయన వల్ల ఆయను. ప్రభు అట్టి దైవిక శక్తిని మోషేకు అనుగ్రహించి, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అని చెప్పాను. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్క శక్తి మోషే ద్వారా బయలుపరచబడక ఉండినట్లయితే ఫరో యొక్క వశంలో నుండి ఇజ్రాయెల్ ప్రజలను విమోచించి ఉండేవాడు కాదు. అపోస్తలుడైన పౌలు ఇట్టి శక్తిని తన యొక్క జీవితం నందు గ్రహించిన వాడే, నన్ను బలపరచు క్రీస్తుని యందే నేను సమస్తమును చేయుటకు నాకు బలం కలదు అని బేరించెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. దైవశక్తి లేని సేవకుని వలన దేవుడు శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు అన్న సంగతిని నిరూపించలేడు. లోకం యొక్క అత్యధిక ప్రాంతమును జయించిన మహావీరుడైన నెపోలియను వీలు కాదు అను ఒక మాటను తన యొక్క నిఘంటువులో లేదు అని చెప్పాను. మనకి దేవుడు గొప్పవాడు, లోకంలో ఉన్నవాని కంటేను మనలో ఉన్నవాడు గొప్పవాడు అనుట చేత ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ప్రభు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలగాను చేసుకునివాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని బిడ్డలారా, ఇట్టి అగ్ని అభిషేకమే మీలోనికి శక్తిని తీసుకొని వచ్చుచున్నది. నేటి ధ్యానమునకై దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాను. దేవుడు ఆయనకు తోడై ఉండేను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఎస్తేరు గ్రంథము 6, 7 మరియు 8 అధ్యాయము, సాయంత్రము యోహాను సువార్త 21వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.